కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవోలు, యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7,500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మన మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6,000 జీవోలు వాటన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్, హుడా అమ్మిన భూములు, వాటిని నిషేధిత భూము జాబితాలో పెట్టినారు. అంటే ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకు కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లను ఉంటున్నావు గానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. 1 కాదు 2 కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. నిన్న ఒక ఆయన అశోక్ రెడ్డి గారు తిలక్ నగర్ లో ఉంటాడు, నల్లకుంట ప్రాంతంలో. రాత్రి నాకు ఫోన్ చేసిండు. అశోక్ రెడ్డి, తిలక్ నగర్. ఆయన అశోక్ రెడ్డి గారు ఆదివారం, నిన్న ఇవాళ సోమవారం కదా, మంగళవారం, మొన్న ఆదివారం నాడు అమెరికా పోవాల్సి ఉండే. శనివారం 15 ఆగస్టు, శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. ఆయనకు 450 గజాల్లో తిలక్ నగర్ లో ఇల్లు ఉన్నది. అది వాళ్ళ తాత తండ్రి నుంచి ఆయనకు వచ్చిన ఇల్లు. సో ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఆ ఇల్లు అమ్మాలని నిర్ణయం చేసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు పైసలు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకున్నాడు, ఆదివారం అమెరికాకు టికెట్ బుక్ చేసుకున్నాడు, శనివారం ఏమో 15 ఆగస్టు సెలవు, శుక్రవారం నాడు స్లాట్ బుక్ చేసుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయింది. డాక్యుమెంట్లు, కాగితాలు తీసుకున్నాడు. కొనటాయన అమ్మటాయన ఇద్దరు కలిసిపోయింది. స్లాట్ బుక్ అయింది, అంత ఎక్కించిండ్రు. ఇక లాస్ట్ సంతకం పెట్టేయాలకి వరకు నీది ప్రాహిబిషన్ లో ఉంది, నీ ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కాదు పో అన్నాడు. ఏడికి పోవాలి ఇప్పుడు? ఆయన అమెరికా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనా, ఇక్కడ ఉండాలనా, తిరగాలనా, ఏం కావాలన్నా నేను టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనేమో సగం పైసలు పోయినాయి, అక్కడనేమో నా ఉద్యోగము, నేను పోకపోతే నా జీతం కట్ అవుతుంది. ఇక్కడ ఉంటే ఇది ఎన్ని రోజుల్లో నిషేధిత జాబితాలో పోతుందో తెలియదు. సబ్ రిజిస్ట్రార్ని అడిగితే ఏమంటుండట, మాకు తెలియదు, గవర్నమెంట్ పెట్టింది, గవర్నమెంట్ అడుగుపో అంటున్నట. ఎంఆర్ఓ దగ్గరికి పోతే నాకు తెలియదు పో అన్నట. అటు ఇటు పోయి మన కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు అక్కడ అంబర్పేటకు, ఆ నల్లకుంట తిలక్ నగర్ వెంకటేష్ గారికి వస్తుంది. వెంకటేష్ గారిని దొరకబట్టుకొని వెంకటేష్ గారి దగ్గర పోయిండట, ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎమ్మెల్యే గారు ఆర్డీఓకి ఫోన్ చేసిండు. చేస్తే మాకు తెలియదు సార్, గవర్నమెంట్ పెట్టమంటే పెట్టినాం. గవర్నమెంట్ అంటే ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటుండ అమాయకంగా,
అధికారులు తప్పు చేసినారు సారీ అంటున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ నేను దొంగతనం చేసిన సారీ అంటే మాఫ్ అయిపోతుందా? మాఫ్ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాలా వద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? ఇలా నువ్వు చేసిన తప్పుకు ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది ఆగమైపోయింది. ఇందాక మా అన్న చెప్పిండు శ్రావణ్ గారు అశోక్, ఆయన బిగ్ టీవీలో చీఫ్ ఎడిటర్. ఆయన భార్య బంగారం కుదబెట్టి 9% మిత్తికి తెచ్చి ఆయన దాచుకున్న పైసలు అన్ని పైసలతోని 40 లక్షలు కట్టి అపార్ట్మెంట్ కొను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.